నెల్లూరు జిల్లా సంగం మండలం కొరిమెర్ల కండిక గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద జరుగుతున్న రీసర్వేను జాయింట్ కలెక్టర్ కార్తీక్ పరిశీలించారు. రీసర్వే జరుగుతున్న తీరు గురించి తహసీల్దార్ సోమ్లా నాయక్ను అడిగి తెలుసుకున్నారు. భూములకు సంబంధించిన రైతులతో మాట్లాడారు. రీసర్వే ప్రక్రియను పగడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద 35 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భూములకు సంబంధించిన పట్టాదారులకు నోటీసులు అందజేసి రీసర్వే ప్రక్రియను జరుపుతున్నామన్నారు. జిల్లాలో 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని వెల్లడించారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పావని, డిఎస్ఎల్ఓ నాగశేఖర్, సర్వేయర్ శివరంజని, ఆర్ఐ సల్మా, వీఆర్ఓలు పాల్గొన్నారు. అందరికి నమస్కారం అండి. సో రీసర్వే విలేజెస్ ఏవైతే పైలట్ విలేజెస్ ఉన్నాయో జిల్లాలో 35 విలేజ్లు అని డైలీ బేసిస్ చెక్ చేయడం జరుగుతుంది. రీసర్వే ప్రొసీజర్స్ అన్నీ కూడా కరెక్ట్గా అవుతున్నాయి లేదని అందులో భాగంగా ఇవాళ సంగం మండలంలో విలేజ్కి రావడం జరిగింది. సో ఇక్కడ కూడా ఖచ్చితంగా జీటీ నోటీసెస్, అదేవిధంగా 9(2) నోటీసెస్ ఏవైతే రీసర్వే ఏ స్టేజ్లో ఉంది అనేది ఆ పర్టికులర్ పట్టాదారులు ఎవరైతే ఉన్నారో ఆ విలేజ్కి సంబంధించి వాళ్ళ నోటీస్లో ఉంచుతూ నోటీసులు ఇష్యూ చేస్తూనే వాళ్ళకి తెలిసే విధంగానే రీసర్వే చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఖచ్చితంగా ప్యాక్స్ ద్వారా కంప్లీట్ శిక్షణ ఇస్తూ 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు అనేవి స్టార్ట్ చేశాము. రైతులు కూడా ఎప్పుడైనా వాళ్ళకి మిల్లర్స్ ద్వారా ఎంఎస్పి ధర కంటే తక్కువ పోతుంది అని వాళ్ళు తెలుసుకున్నట్లయితే ఇమీడియట్గా వాళ్ళు ఈ ప్యాక్స్ ద్వారా పెట్టిన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి సంప్రదించారు.